తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఢిల్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రభుత్వంతో ఇక్కడ అక్కడ మాట్లాడి మీకు పంపిస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి అని అన్నా. నేను ఇప్పుడే కొత్తగా ప్రత్యేక ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. నాకు ఇచ్చిన సమస్య అది తెలుసుకొని నేను అక్కడి నుంచి మాట్లాడి వచ్చాను. అది అంతకంటే ఇంకేం లేదు. ఈ భూములన్నీ పరిశీలించారు. మార్చి వరకు అవసరమైతే పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి అన్నారు. అంటే ఆ మేరకు ఇప్పుడు మీరు హోంశాఖ పరిశీలు అప్పటి వరకు ఏమైనా పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట. అంటే అసలు నిర్ణయం వచ్చిన తర్వాత పనులు మొదలు పెట్టడానికే మేము ముఖ్యమంత్రి గారు వచ్చి చూసి రిప్రజెంటేషన్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసిన తర్వాత నన్ను అపాయింట్ చేసిన తర్వాత నిన్ననే కదా అది అటెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళ పోయి మాట్లాడతాను. ఆ దిశలోనే పని జరుగుతుంది. ప్రపోజల్ పంపారు. ఎలక్షన్ ఎలక్షన్ వచ్చే నోటిఫికేషన్ కంటే ముందే రావచ్చు. ఇది మొదలైనటువంటి ప్రాసెస్ కాబట్టి దీనికి ఎలక్షన్ సంబంధం ఉందని నేను అనుకోను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపోజల్స్ కూడా అందిని అని చెప్పారు. అక్కడ అది మాట్లాడాం. వాళ్ళ ప్రపోజల్స్ అందిని, మా ప్రపోజల్స్ అన్ని ప్రాసెస్ లో ఉన్నాయని కూడా చెప్పారు. ఇక్కడ నిజాం గారు హైదరాబాద్ భవన్ అని ఒకటి కట్టారు, హైదరాబాద్ హౌస్. ఆ హౌస్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాని బదులు ఆ పటోటి హౌస్ దగ్గర 7.5 ఎకరాల భూమి ఇచ్చారు. అది విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. అప్పటి నుంచి అది ఆ రకంగా ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఈ ఉన్న ఆస్తుల్ని పంచి ఈ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా పూర్తిగా సహకరించి ఈ తెలంగాణకి ఆంధ్రకి న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆ దిశలో పనిచేయాలని విజ్ఞప్తి. అంటే ఒకే దగ్గర భూమి ఉంటే ఒకే దగ్గర కడతాం, 2 చోట్ల భూమి ఉంటే 10 ఏళ్ల నుంచి కూడా ప్రచారం జరిగింది. లేకుంటే గతంలో ఉన్న ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఏది కట్టినా మొత్తం అవసరమైతే వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఒక దగ్గరే కడతాము మేము అనే ఈ మాట చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు అవసరమైతే మేము అక్కడ కట్టుకుంటాం, దీన్ని ఇక్కడ కడతాం అనేసరికి అయ్యా, నేను స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు అక్కడ 7.5 ఎకరాల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో మొత్తానికి ఒకటే కట్టాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా. మరి ఇప్పుడు హైదరాబాద్ లో రాజధాని ఉంది. ఇక్కడే రాజధాని పెడితే అక్కడ 3 రాజధానులు వస్తున్నాయి. ఉండాలి కదా అక్కడ రాజధానులు కూడా. 1 వస్తుందా 3 వస్తాయి తర్వాత సంగతి. రాజధానులు అయితే ఉండాలా. ఇంతకుముందు హైదరాబాద్ ఒకటే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ విజయవాడ అక్కడ కడుతున్నారంటే మరి రాష్ట్రం మారిపోయింది, విడిపోయింది, అక్కడ రాజధాని కావాలి. ఇప్పుడు కూడా ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ప్లాన్ చేశాం, ఇప్పుడు మారిపోయింది కదా. ఇక్కడ తెలంగాణ అక్కడ వచ్చింది కాబట్టి ఈ విభజన జరిగింది. దాని ప్రకారం కట్టని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ సలహాలు ఉంటే మీ ద్వారా కూడా మరొకసారి మీటింగ్ పెడతాను. మీడియాలోనే కాకుండా ఒక్క నిమిషం ఓన్లీ మీడియా సోదరుల్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీ ఆలోచనలన్నీ తీసుకోవడానికి నేను మళ్ళీ ఒక మీటింగ్ ప్రత్యేకంగా పెట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందో అవి కూడా చేస్తాను.